నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాలకు పర్యటించనున్నారు. మొట్టమొదటగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మక్తల్ నియోజకవర్గానికి ఈరోజు ఇక్కడికి పర్యటించనున్నారు. మక్తల్ నియోజకవర్గంలో సీఎం యొక్క సభ ఇక్కడ నుంచి కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా మనం విజువల్స్లో చూడవచ్చు 40,000 మంది కూడా పట్టేటువంటి ఈ యొక్క సభా ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరుతో ఈ యొక్క సభను నిర్వహించినటువంటి నేపథ్యంలోనే మనం మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నారు. ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గంలో అటు ఆత్మకూరులో కూడా 1000 కోట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో మధ్యాహ్నము 1 గంటకు సభాస్థల కార్యక్రమానికి నేరుగా హైదరాబాద్ నుంచి మక్తల్ నియోజకవర్గానికి చేరుకోనున్నారు. మరోవైపు కూడా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పడమటి ఆంజనేయ స్వామి యొక్క కోనేరును సీఎం రేవంత్ రెడ్డి సందర్శించినారు. అటువైపుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు కూడా 1000 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే ఆత్మకూరు గద్వాల హై లెవెల్ బ్రిడ్జికి ఇక్కడ శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు 150 పడకల ఆసుపత్రిని కూడా సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు శంకుస్థాపన చేయనున్నారు. మరొక వైపు కూడా 4 రోడ్లకు సంబంధించినటువంటి సీసీ రోడ్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం మీద మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 1000 కోట్లకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కూడా ఇక్కడ ఈ యొక్క ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాల యొక్క సభా వేదిక నుంచి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి విడత ఎన్నికలు పూర్తి చేసుకున్న రెండో విడత సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంలో ఈ యొక్క ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల యొక్క సభ నిర్వహించడంతో ఈ యొక్క సభ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి అసలు ఏం మాట్లాడున్నారని చెప్పేసి కూడా కార్యకర్తల లోపల ఒక ఉత్సాహం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు 1000 కోట్లకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నటువంటి నేపథ్యంలోనే ఎన్నో రోజులుగా ఇక్కడ మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుంటుపడినటువంటి ప్రాజెక్టులు కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి కార్యక్రమాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి యొక్క సభా ప్రాంగణం నుంచి కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు కూడా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక రోజులుగా ఉన్నటువంటి ఏదైతే పడమటి ఆంజనేయ స్వామి యొక్క కోనేరును కూడా శుభ్రం చేసి సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క దాన్ని దర్శించుకున్నారు.